గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి. మొదటి రోజు ఊహకందని కలెక్షన్లతో బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా ర్యాంపేజ్ ను చూపించలేకపోయింది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో 42 నుండి 45 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను అందుకోవచ్చు అనుకున్నా కూడా మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వల్ల బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా తొలి రోజు మొత్తం మీద 39.52 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని ఉన్నంతలో మిక్స్డ్ టాక్ తో పర్వాలేదనిపించింది. కాగా తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఆల్ టైమ్ మూవీస్ లో టాప్ 7 ప్లేస్ ను దక్కించుకుంది గేమ్ చేంజర్ సినిమా. ఫస్ట్ ప్లేస్ లో RRR మూవీ 74.11 కోట్ల షేర్ అందుకుని టాప్ లో ఉంటే, రెండో ప్లేస్ లో పుష్ప 2 ది రూల్ 70.81 కోట్ల రేంజ్ షేర్ తో టాప్ 2 లో నిలిచింది. మూడో ప్లేస్ లో దేవర పార్ట్ 1 61.65 కోట్ల షేర్ అందుకుంటే, తర్వాత సలార్ 50.49 కోట్ల షేర్ తో, కల్కి 44.86 కోట్ల షేర్ తో, బాహుబలి 2 43 కోట్ల షేర్ తో, గేమ్ చేంజర్ 39.52 కోట్ల షేర్ తో, గుంటూరు కారం 38.88 కోట్ల షేర్ తో, సైరా నరసింహారెడ్డి 38.75 కోట్ల షేర్ తో, సాహో మూవీ 36.52 కోట్ల షేర్ తో నిలిచి టాప్ 10 లలో నిలిచాయి. మొత్తం మీద రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తుంది అనుకున్న గేమ్ చేంజర్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ ఉన్నంతలో డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ఇక సంక్రాంతి సెలవులలో కొత్త సినిమాల పోటీని తట్టుకొని ఎంతవరకు బిజినెస్ ను రికవరీ చేయగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.